సూర్య కంగువ సినిమా నుంచి నిన్న ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ట్రైబల్ గెటప్లో సూర్య ఒకవైపు ఉంటే ప్రజెంట్ నాగరికతకు చెందినటువంటి సూర్య ఇంకో వైపు. సో రెండింటిని మ్యాచ్ చేస్తే ఇది ఒక టైం ట్రావెల్ సినిమా అని చెప్పకనే చెప్పారు. సూర్య 2 విభిన్న పాత్రలు పోషిస్తాడు. గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకి, ప్రస్తుతానికి ఒక స్టోరీ అయితే రాసుకొని వాళ్ళు గతం నుంచి ప్రస్తుతానికి ట్రావెల్ అయ్యేలాంటి ఒక కాన్సెప్ట్తో వస్తున్నారు. అండ్ కోలీవుడ్లోనే ఇది ఇప్పటి వరకు పెట్టినంత, అంటే ఇంకా దేంతో పోల్చి చెప్పడం, పొన్నియనే కదా హైయెస్ట్ బడ్జెట్, నాకు దానికంటే ఎక్కువ, అంటే కోలీవుడ్ చరిత్రలోనే ఇది అత్యంత ఎక్కువ బడ్జెట్ అనమాట. రోబో కంటే ఎక్కువ పెట్టారు. సో అట్లాంటిది దీని మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. సూర్యకు కూడా ఈ సినిమా సంక్రాంతికి వస్తే బాగుండు అని అనిపించింది. కాకపోతే 2025 సంక్రాంతికి బోల్డ్ అనే సినిమాలు ఉన్నాయి. చిరంజీవి విశ్వంబర ఉంది, బాలకృష్ణ అండ్ బాబీ డైరెక్షన్లో ఒక సినిమా ఉంది, అండ్ వెంకటేష్ గారు అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమా ఉంది, నాగార్జున బంగారాజు, దిల్ రాజు శతమానం భవతి రెండో పేజీ, ఇంకా బోల్డ్ సినిమాలు ఏవేవేవో ఉన్నాయి. అంటే తెలుగు సినిమాలే కదా, దానికేమో ప్రభావం చూపిస్తుంది అనుకుంటే విజయ్ది కూడా ఇంకేదో సినిమా ఉంది, ఆ టైంలో రిలీజ్కి సిద్ధంగా ఉండని ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మొన్నే చూసాం దాన్ని కూడా, గుడ్ బ్యాడ్ అగ్లీ. సరే, ఇన్ని ఉన్నప్పుడు ఇతను రావడం కొంచెం కష్టమే, ఎందుకంటే సూర్యకి తెలుగు మార్కెట్ కూడా చాలా ముఖ్యం అటు తమిళ్తో పాటు. సో కాబట్టి రావడం చాలా కష్టం. అండ్ ఈ 2024లోనే ఏదో ఒక డేట్కి రిలీజ్ చేయాలి. పోనీ 2024 గురించి మాట్లాడుకుంటే కొంచెం తెల్లారితే ఉందా అనుకుంటే ఇండియన్ 2 ఉంది. కాస్త అటు అటుగా వెంట వెంటనే చాలా బోల్డ్ అనే సినిమాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. దేవరా ఉంది, అండ్ ఆగస్ట్లో పుష్ప 2, అక్టోబర్లో దేవరా, మధ్యలో మళ్ళీ విజయ్ సినిమాలు ఉన్నాయి, గోట్, రజనీకాంత్ సినిమా ఉంది, అండ్ బోల్డ్ అని ఉన్నాయి. అంటే పెద్ద సినిమాల గురించి మాట్లాడుకుంటా. ఈవెన్ ఇప్పుడు ప్రభాస్ కల్కి విషయమే మొన్న ఏప్రిల్లో రిలీజ్ అనుకుంటే అది ఎన్నికల కారణంగా జూన్కి వాయిదా పడింది. అండ్ ఇప్పటికీ స్పష్టమైన డేట్ తెలియదు. అండ్ మధ్యలో నాని సరిపోదా శనివారం కూడా ఉంది. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో ఒక డేట్ తీసుకోవడం వీళ్ళకి చాలా ఇబ్బంది వేసింది. అండ్ ఆ డేట్ని మేనేజ్ చేసుకోవడంలో వీళ్ళు, అంటే ఇంకా సరైన క్లారిటీ లేదు వీళ్ళల్లో. సో అందుకని చెప్పేసి 2024 అని మాత్రం అనౌన్స్ చేశారు. కానీ నేను ఎప్పుడు వస్తున్నాను అనే విషయం చెప్పాల. సో మోస్ట్లీ ఇప్పుడు వస్తారా అప్పుడు వస్తారని చూసే వాళ్ళందరూ కూడా ఆయా టైంలో పెద్ద పెద్ద సినిమాలు ఉండడంతో మరి ఈయన ఎప్పుడు వస్తాడు అనేది క్వశ్చన్గా మారింది. అండ్ అదే అక్టోబర్లో మళ్ళీ గేమ్ చేంజర్ కూడా ఉంది రామ్ చరణ్ తేజది. డిసెంబర్ వరకు మేబీ ఏమైనా వచ్చే ఛాన్స్, నవంబర్ అండ్ డిసెంబర్లో ఒకవేళ విడుదలయ్యే ఛాన్స్లు అయితే కనబడుతున్నాయి కంగువ. మరి చూద్దాం ఇది రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేస్తుందో లేదో, వాళ్ళు పెట్టిన ఖర్చు అన్న వీళ్ళకి వస్తుందో లేదో. అండ్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ అప్పుడెప్పుడో సెవెంత్ సెన్స్ లాంటి సినిమాలు కూడా బాగా ట్రై చేశాడు, 24 సినిమా ట్రై చేశాడు సూర్య. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. హిట్ అవుతాడా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.